అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు అవినీతికి ఆ యొక్క డిక్షనరీగా రెడీ చేశారు. ఇది దేశ చరిత్రలో ఎవరైనా అవినీతి చేయాలా అని కొత్తగా ఎవరైనా పుట్టుకురావాలంటే ఈ యొక్క కేస్ స్టడీ చేయాల్సిందే. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అవినీతి చేయగలిగినారు అనేది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ముందుకి లేదా 10 ఏళ్ళు ముందుకు పోయి చూస్తే ఈ వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన యొక్క జీవిత చరిత్ర ఒకసారి కూలంకషంగా పరిశీలించి చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఎక్కడ ట్రైనింగ్ అయినాడు అనేది. 2004 అక్షరాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఆయన కొడుకుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోలో ఆరితేరిపోయినాడు. 2004 ముందు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి 35 లక్షల ఇంటికి స్థలానికి సంబంధించిన ఆస్తులు రాజశేఖర రెడ్డి దగ్గర ఉంటే, అయ్యా నాకు అప్పులు ఉన్నాయి, నేను ఇల్లు అమ్ముకోవాలనుకుంటున్నాను అని అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర ఈయన యొక్క నోట్ సమర్పిస్తే అది పరిశీలించిన చంద్రబాబు నాయుడు గారు అది గవర్నమెంట్ స్థలము, ఇది నువ్వు అమ్ముకోవడానికి కుదరదు అని చెప్పినాడు. అది కసిపెట్టుకొనో ఏమో బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు మాదిర ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారు కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క క్విడ్ ప్రోకోలో ఆరితేరిపినాడు. ఏదైతేనే చూస్తూ ఉంటే ₹2 ఉన్నటువంటి ఆయన ధనం ₹22 చేరిపోయింది 2004 నుంచి 2009 యొక్క మధ్యకాలంలో. ఆ టైంలో ఆయన చేసిన క్విడ్ ప్రోకోకి 2009లో రాజశేఖర రెడ్డి చనిపోతానే ఒక 2-3 నెలల తర్వాత ఈయన పైన అక్షరాల కేసులు అంటూ పడినాయి. ఆ క్విడ్ ప్రోకోలో భాగంగా ఆయనకి ఎవరైతే ప్రభుత్వ అధికారులు సహకరించారో సాక్షాత్ ఐఏఎస్ అధికారులు సైతం, అదేవిధంగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాళ్ళు, ఐఏఎస్ అధికారులు, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఈయనతో పాటు జైలుకి పోవాల్సి వచ్చింది. ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. వీళ్ళకి మరికొద్ది కాలం ఉండి బయటకు వచ్చినారు. అయితే ఆ కేసు 10 ఏళ్ల నుంచి ఇంకా 43,000 కోట్లు జప్తు అయితే అయ్యిండొచ్చు కాక ప్రతి శుక్రవారం ఈయన జైలుకి పోవాల్సి ఉంది. కానీ పోవట్ల, ఏదో కారణాలు, ముక్కు నొప్పి తలనొప్పి అని చెప్పి పోవట్ల, ఏదో కారణాలు చెప్పి పోవట్ల. దట్ మే బి సపరేట్ ఇష్యూ. కానీ ఇక్కడ నేను వాస్తవంగా చెప్పొచ్చేది ఏంటంటే ఆయనకి ఎవరైతే సహకరించారో ప్రభుత్వ అధికారులు, లేదా ఇంకా సూక్ష్మంగా ఆలోచన చేసుకోండి ఆయనకి ఏ రకాన సపోర్ట్ చేసి ఉంటాము అని గవర్నమెంట్ అధికారులు ముఖ్యంగా వాళ్ళు తస్మాత్ జాగ్రత్త పడాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఏ విధంగా అయితే అప్పుడు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారు జైలుకి పోయినారో అదేవిధంగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాడంటే తర్వాత ప్రభుత్వం ఏర్పడితే ఆ యొక్క గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకా వేరే జైలుకా అని ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్లాల్సిన సందర్భం అయితే ఏర్పడిపోయింది. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ మీ ముందైతే ఉంచే ప్రయత్నం చేస్తాం. ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు, అగ్నిమాపక డీజీ సిఐడి చీఫ్గా నిధులు దుర్వినియోగం, విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలకు ప్రభుత్వం ఆదేశం, సెక్షన్ 17A కింద సిఎస్ అనుమతి కోరిన అవినీతి నిరోధక శాఖ. వైకాపాతో అంటగా అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. అనుమతి లభించిన వెంటనే ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయనున్నారు. ఇక్కడ ఎంత అవినీతి ఎంత చేశారనేది క్లియర్గా ఇచ్చినారు. 2 కోట్లకు పైగా దుర్వినియోగం అంట. అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్నిమాపక SYS వెబ్సైట్ మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణ 150 ట్యాబుల సరఫరా కాంట్రాక్టును సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారు. ఎలాంటి పనులు జరగకపోయినా ఆ సంస్థకైతే 59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో సాక్షాత్ వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లు అయితే కావచ్చు ఏదైనా కొన్ని పనులు చేసుకోవడం, కానీ వాళ్ళకి కూడా ఇవాళకి కూడా బిల్లులు రాలా. కానీ ఇట్లాంటి మెయిన్ అధికారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో స్వయాన వేరే లబ్ధిలు చేకూరుస్తూ అంటగాగుతారో వాళ్ళకు పనులు ఏమైనా జరగవో వీళ్ళు ప్రపోజల్ పెట్టుకుంటారు. ప్రపోజల్ పెట్టుకుంటానే నిధులు అయితే రిలీజ్ అయిపోతాయి. ఎక్కడైనా కాంట్రాక్ట్ విషయం అంటే ఎట్లా, కాంట్రాక్ట్ పనులు అయిపోయినాక ఆ యొక్క మొత్తం పని అయిపోయింది అన్న తర్వాత గవర్నమెంట్కి బిల్లులు కన్నా మనం ఇస్తే వాళ్ళు అప్పుడు ఫండ్ అంటూ రిలీజ్ చేస్తారు. మనం చేసిన ఇంత వర్క్ చేసాము ఇంత బిల్లులను మనం చూపిస్తే. ఇక్కడ అట్లేదు. వీళ్ళు ప్రపోజల్ పెట్టగానే 59.93 లక్షలు
అంటే దాదాపు 60 లక్షల రూపాయలు డబ్బులు ఇమ్మీడియట్గా ఇతనికైతే రిలీజ్ చేశారు. సిఐడి తరఫున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణకు కాంట్రాక్ట్ టెక్నాలజీస్ ఇచ్చి 1.19 కోట్లు చెల్లించారు. ఎస్సీలకు ఎస్టీలకు ఇది ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పైన అవగాహన పెంచేదానికంట. దానికోసం సదస్సులు ఎక్కడ జరిగినాయి కూడా ఎవరికి తెలియదు. సదస్సులకు అటెండ్ అయిన వాళ్ళు కూడా లేదు. కేవలం ఆ సదస్సులు అన్నీ ఎక్కడ జరిగినాయంటే పేపర్ పైన జరిగినాయి. దానికి ఏం చేశాడు, 1,20,00,000 రూపాయలు దానికి కూడా బిల్లులు పెట్టుకున్నాడు. ప్రభుత్వం అయితే అది రిలీజ్ చేసింది. అది వ్యాపారం అంటే. మొత్తం సిఐడి అధికారులు నిర్వహించారు. దాదాపు 2 కోట్ల మేర నష్టం కలిగించారు ప్రభుత్వానికి అని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి 2 వేర్వేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఇప్పటికే సంజయ్ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం మరింత లోతైన విచారణ జరపనుంది. మొత్తం మీద ఆ సొమ్ము ఎవరికి చేరిందో చెప్తా. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా టెక్నాలజీ సంస్థల ఖాతాల్లో జమైన సొమ్ము ఎవరు విత్డ్రా చేశారు, అంతిమంగా ఎవరి వద్దకు చేరిందనే దానిపై ఏసీబీ విచారణ చేయనుంది. సౌత్రిక, క్విర్త్యాప్ 2 ఒకే చిరునామాలో ఉన్నాయని డొల్ల కంపెనీ అని విజిలెన్స్ తేల్చింది. ఈ డొల్ల కంపెనీ ఏర్పాటు వెనుక ఎవరున్నారు, ఎందుకు ఏర్పాటు చేశారు, నిధులు ఎలా పక్కదారి పట్టించారనేది దానిపై ఏసీబీ వివరాలు సేకరించనుంది. ఇది వాళ్ళు క్లియర్ కట్గా ఎక్కడ పనులు జరగకముందే వాళ్ళైతే బిల్లులు పెట్టేసి డబ్బులు గవర్నమెంట్ నుంచి తినేశారు. దీనికి సంబంధించి ఏసీబీ అయితే ఈ యొక్క సంజయ్ పైన విచారణకు సిద్ధంగా ఉంది. ఏ నిమిషమైనా లెటర్ వస్తే అతని ఎత్తకు పోయి విచారణ అయితే చేయనుంది. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.